రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టూరిజంకి పరిశ్రమ హోదా కల్పిస్తూ ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి రాయితీలతో పాటు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతుల కల్పనతో 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కొత్త టూరిజం పాలసీతో ముందుకొచ్చింది. ఏపీ కొత్త పర్యాటక పాలసీ 2024-2029ని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. సిఐఐ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన పర్యాటక రంగ పెట్టుబడిదారుల సమావేశంలో ఆయన ఈ కొత్త పాలసీని విడుదల చేశారు. ఈ సమావేశానికి పెట్టుబడిదారుల్ని ఆహ్వానించి వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. ఈ కొత్త టూరిజం పాలసీ ద్వారా పెట్టుబడిదారులకు ప్రభుత్వ పరంగా ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీలను మంత్రి వివరించారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం నుంచి ఎల్లప్పుడూ పూర్తి సహకారం ఉంటుందని, ఎలాంటి ఆందోళనలు అక్కర్లేదని హామీ ఇచ్చారు. పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్రంలో విశాలమైన సముద్ర తీరం, అద్భుతమైన చారిత్రక వారసత్వ ప్రకృతి సంపద, సజీవ నదులు ఉన్నాయని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. పర్యాటక రంగానికి సీఎం చంద్రబాబు పరిశ్రమ హోదా కల్పించడం శుభపరిణామమన్నారు. 5 సంవత్సరాల కాలంలో 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా హోటల్స్ కూడా 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ రావాలి. అందులో కూడా ఇప్పుడు ఉన్నటువంటి రూములకు మించి రమారమి ఒక 50,000 రూములు రావాలి మొత్తం మీద అనేటువంటిది. దాంతోపాటు ఇవాళ అన్ని రంగాల్లో కంటే కూడా ఎక్కువగా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి వింగ్ కూడా మనకి టూరిజం వింగే. ఇక్కడ ఈ టూరిజం ద్వారా ఏ చిన్న ప్రాజెక్టు చేపట్టినప్పటికీ కూడా అనేక మంది ఉపాధి పొందేదానికి అవకాశం ఉంటుంది కనుక దీన్ని మరింతగా పెంచి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో ఒకే తరహా పర్యాటక అభివృద్ధి కాకుండా టెంపుల్, అడ్వెంచర్, ఎకో, విలేజ్, వెల్నెస్, అగ్రి టూరిజం తరహా పర్యాటక విధానాలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని కందుల దుర్గేష్ పర్యాటక రంగ పెట్టుబడిదారులకు తెలిపారు. పర్యాటకంలో సరైన నిర్వహణ విధానాన్ని అమలు చేస్తామని, రాష్ట్రంలో 3 ఎకో టూరిజం, 10 టెంపుల్, 2 బుద్ధిస్ట్, 5 బీచ్, 4 రివర్, 2 క్రూయిజ్ సర్క్యూట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో కుదేలైపోయిన పర్యాటక రంగాన్ని సరిదిద్దుతున్నామని, పరిశ్రమలకు ఇచ్చే అన్ని రాయితీలు పర్యాటక రంగంలో అమలు చేస్తూ అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.